జీతాలు ఇవ్వండి మహాప్రభు అని వైద్య సిబ్బంది అంటున్నారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలం యాల్నూరు గ్రామ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బందికి జీతాల కష్టాలు ఎదురయ్యాయి. 30 మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో డ్రాయింగ్ పవర్ కష్టాలు ఎదుర్కొన్నారు. సబ్ ట్రెజరీ అడ్డుకోవడంతో జీతాలు వచ్చే అవకాశం లేదు అంటున్నారు వైద్యులు. రాష్ట్రమంతా ఒకే పద్ధతిలో వైద్య సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు. కానీ కోవెలకుంట్ల సబ్ ట్రెజరీ అధికారి తీరుతో జీతాలు అందవని, ఈ నెల 25వ తేదీలోపు జీతాల బిల్లు ప్రాసెస్ చేయకపోతే 30 మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు రావు అని ఆరోపిస్తున్నారు. ఆప్కా సిస్టమ్ తొలగించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 100 మంది సిబ్బందికి జీతాలు లేక ఊడిగం చేస్తున్నామని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. జీతాలు ఆలస్యం చేసే అధికారులపై జీతాలు ఆలస్యం చేసే అధికారులపై జీతాలు ఆలస్యం చేసే అధికారులపై చూడాలి. ఉద్యోగుల జీతాలు ఆలస్యం కాకుండా 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 చూడాలి. జీతాలు ఆలస్యం చేసే అధికారులపై. అందరికీ నమస్కారం. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరు నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఎంప్లాయీస్కు జీతాలు అనేది ఈ నెల డిలే చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రీవియస్గా ప్రతి నెల జీతాలు వచ్చే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరులో ఈ నెల జీతాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ డీడీఓ పవర్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి డీడీఓ సివిల్ అసిస్టెంట్ జనరల్గా ఉండడం జరిగింది. అది ట్రెజరీలో కూడా అదేవిధంగా కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అతను నాకు వద్దు అని చెప్పి ఇవ్వడంతో దాని తదనంతరం డిసిహెచ్ఎస్ కర్నూలు గారు వారికి ఇంకొక డాక్టర్ గారికి డీడీఓ పవర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్ గారు అయినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అని ఆ డాక్టర్కు డీడీఓ పవర్స్ లేవు అని చెప్పేసి ట్రెజరీ యొక్క ఎస్టీఓ కోయిలకుంట్ల వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించేసి కమిషనర్ వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ మాకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ వాళ్ళు మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డరే ఇది అండి. ఆర్డరు ఇది ప్రతి ఒక్క స్టేట్లో ఉన్నటువంటి అందరికీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్లో అప్పటికి టెంపరవరీగా మనకు వైద్య విధాన పరిషత్ ట్రెజరీ కింది కావడం కోసము వాళ్ళ ఫీజిబిలిటీ కోసము ఇవ్వడం జరిగింది టెంపరవరీగా. దానికి తదనంతరము ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా డ్రాయింగ్ ఆఫీసర్గా ఇస్తూ ఎంప్లాయీస్ యొక్క జీతాలు డ్రా చేయమని చెప్పడం జరిగింది. కానీ కోవెలకుంట్ల ఎస్టీఓ వాళ్ళ మటుకు కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీస్ సిఏఎస్ జనరలే ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా చూసుకుంటే మనకు ఎంటైర్ స్టేట్లో కర్నూలు డిస్టిక్లలో కూడా చాలా సిఎస్ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి పాణ్యం, సిఎస్సి ఆలగడ్డ, సిఎస్సి కోయిలకుంట్ల, సిఎస్సి వెలుగోడు, సిఎస్సి ఓర్వకలు, ఇలా చూసుకుంటూ పోతే స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడ చూడండి. స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా నేను ఒకసారి చూసుకుంటే ఎంటైర్ కర్నూలు డిస్టిక్లో కూడా మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్సే ఉన్నారు. మరి ఏ ట్రెజరీలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్లో రాదు అని ప్రాబ్లం రాకుండా జీతాలనే పడే దాంట్లో ఈ కోవెలకుంట్ల ఎస్టీఓ ఒక్కడే ఈ విధంగా ఆడడంలో అర్థం ఏముందో మాకైతే అర్థం కావడం లేదు. దీని వెనకాల ఎవరు అంత బలంగా అండదండలు ఉన్నాయి? జీతాలు ఆపి జీతాల యొక్క ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగుల యొక్క జీతాలతో ఆడుకోవడము మరి ఎవరికి అంత బలంగా ఉందో అయితే మాకైతే అర్థం కావట్లేదు. దీనికోసం అని చెప్పేసి మేము ఈరోజు సిఎస్సి యాలూరులో ఈరోజు నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఈరోజు 20వ తేదీ, ప్రతి ఒక్క నెల 25వ తేదీ లోపల జీతాలు అనేది పెట్టకపోతే వీళ్ళకు ఎంప్లాయీస్కు జీతాలే రావు. తర్వాత నెక్స్ట్ మంత్ 6వ తేదీ పెట్టాలా, 6వ తేదీ కూడా పెడితే అరియర్స్ కింద పడతాయి. అరియర్స్ కింద కూడా ఎప్పుడు పడతాయి కూడా జీతాలు తెలియని పరిస్థితి అయితే ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్గా జరగకుండా తగు రీతిలో గవర్నమెంట్ రూల్స్, ఇంతకుముందు కమిషనర్ వైద్య విధాన పరిషత్ ఇచ్చిన రూల్స్లో కూడా మాడిఫికేషన్ చేస్తూ కోవెలకుంట్ల ఎస్టీఓ గారు కూడా క్లియర్ కట్గా గైడ్లైన్స్ చదివి ఆయన ఒకవేళ తెలియకపోతే పక్కనున్న పిఎస్సీలకు సిఎస్సీలకు ఏ విధంగా అయితే ఈ మనకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్లో ఉన్నటువంటి జీతాలు ఇస్తున్నారో అదే విధంగా వాళ్ళకు అక్కడ ఎందుకు ఇస్తున్నారు, మనం ఎందుకు ప్రాబ్లం పెడుతున్నాం అనేది కూడా మనకు తెలుసుకోవాలని పరిస్థితి ఎస్టీఓ గారికి మేము చెప్పడం జరుగుతుంది. ఏ రోజు కూడా ఒక ఎస్ఆర్టీ రైట్ చేస్తే స్టేట్ సిఎఫ్ఎంఎస్లో గత దాదాపు నెల రోజుల నుంచి జీతాలు రాకుండా చేసే పరిస్థితిలో ఉంది. కానీ నిన్న ఎస్ఆర్టీ రైట్ చేసిన గంటకే వాళ్ళు అక్కడి నుంచి నెగిటివ్ చేయడం జరిగింది. అంటే ఒక గంటకే నెగిటివ్ చేసినారంటే ఇక్కడ నుంచి దీని మీద ఎవరో బలోపేతం చేసేసి ఇక్కడ పనిచేస్తున్నట్టు పాత డీడీఓలో తర్వాత పాత సివిల్ అసిస్టెంట్ జనరల్లో తీసుకురావాలని వాడు గుడాడదామా? అంటే దీని వెనక ఎవరి అస్త్రం ఉంది? అంటే వీరు కావాలని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు ఆపాలని చెప్పేసి డ్రామా చేస్తున్నారా? అంటే ఈ విధంగా వీళ్ళకు జీతాలు రాకుండా చేస్తే
ప్రీవియస్గా ఉన్న డీడీఓలకే పవర్ ఇచ్చి వాళ్ళ చేతుల్లోనే జీతాలు ఇప్పించే మార్గం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగంలో ఒక కుట్రనా? ఇది ఏమి మాకైతే అర్థం కావట్లేదు. ఎంప్లాయీస్కు జీతాలు కష్టపడేది ప్రతి ఒక్క ఎంప్లాయీ జీతాల కోసమే. జీతాలు డిలే చేయాల్సిన రైట్